Dear friends, welcome to Coffee with Chowdhury. మేడం, ఈ కోర్టు కేసులు అవి చాలా సంవత్సరాలు పడతాయి కదా. ఏంటట మళ్ళీ కోర్టు, పోలీస్ స్టేషను, చట్టము అని కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కోర్టుకు వెళ్ళి ఇలా ఏళ్ల తరబడి, అసలు యుగాలు తరబడి కొట్లాడుతున్న కొన్ని విశిష్టమైన కేసులు, కొన్ని స్పెషల్ కేసెస్, విశిష్టమైన కేసులు. అప్పుడు నేను ఒకటే ఒక మాట్లాడాను. బాబ్రీ మస్జిద్ ఉంది కదా, బాబ్రీ మస్జిద్ కేసు గెలిచామా లేదా? గెలిచాం. ఓడామా లేదా? ఓడాము. ఒక కేసుని గెలవచ్చు, ఓడచ్చు, అది మన చేతిలో. గెలవాలన్నా నీ చెయ్యి, ఓడాలన్నా నీ చెయ్యి. ఏదైనా అంటే గెలుపు ఓటమిలు ఒక గిరిగీసుకొని కూర్చుంటాయి. యూ హ్యావ్ టు గో టు దెమ్, దే విల్ నాట్ కమ్ టు యూ. ఓటమి ఎందుకు రాదు? ఓటమి, అపజయము, లాస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. లేదు, మీరే పని కట్టుకొని ఓటమి దగ్గరికి వెళ్ళి, ఓటమి వేర్ ఈజ్ అవర్ కూటమి జాయిన్ చేసుకుంటారు. నిన్ను వాటిలో కలుపుకుంటారు, నిన్ను వాటిలో మిక్స్ చేసుకుంటారు, నిన్ను వాటిలో జాయిన్ చేసుకొని మిక్స్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చి ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు. ఎల్డర్స్ క్లబ్లో ఇస్తారో లేదో తెలియదు, ఓటమి క్లబ్లో ఇస్తారు. బట్ మనకి ఓటమి కూటమి వద్దు. వీ వాంట్ వైఎస్ఆర్సీపీ, అపజయం లేని మంచి బ్యూటిఫుల్ పార్టీ, అంటే జయం. వీ వాంట్ విక్టరీ, వీ వాంట్ ఓన్లీ జయం, వీ వాంట్ ఓన్లీ చక్కటి అందమైన ఓటమి అంటే ఎరుగని ఒక అందమైన పార్టీ. ఎస్, మనం ఓటమి చూడదలుచుకోలే ఇంకా. ఒకవేళ ఇప్పుడు దాకా చూసినా ఇప్పుడు నుంచి చూడం. మరి ఎలా ఏమిటి అంటే అదే విజయము, అపజయము లేనటువంటి విజయం అండ్ ఫెయిల్యూర్ లేని సక్సెస్. థ్యాంక్ యూ. अरे वाह, आप पूरी स्पून से खाते? मुझे वो सब्जी होना, वो नहीं देते? अच्छा, नहीं, मुझे हेवी होता. हम थोड़ा दुबला पतला होना, स्लिम होना. आजकल बहुत मोटे बन रहे, इसीलिए मैं थोड़ा स्लिम करना, डाइटिंग होना, स्लिम बनना बोल के देख रहे, इसलिए वो सब नक्को. సో డియర్ ఫ్రెండ్స్, ఈ అపజయము లేనటువంటి జయము నిశ్చయమురా, భయము లేదురా, జంకు ఇంకేదో లేకుండా సాగిపోమ్మురా. మీరు విన్నది నిజమే. నేను ఈ మధ్య చాలా లావై 39 కేజీలు పెరిగాను. ఇప్పుడు 39 కేజీలు తక్కువైపోయి స్లిమ్గా. మేడం, ఎవరికి ఇస్తారు మేడం 39 కేజీలు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు 39 కేజీలు తగ్గి మా ఆస్తులన్నీ మాకొచ్చి, మేము పోగొట్టుకున్న ఆస్తులు, అందమైన స్మైల్స్, టైర్స్ కాదు స్మైల్స్. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. ఐడిపిఎల్ని ఇడ్లీ, దోశ, పూరి, లడ్డు అంటారు. ఏంటో రోజు మరి ఐడిపిఎల్లో పుట్టి పెరగడం వల్ల మా అమ్మాయి కూడా ఐడిపిఎల్ కాలనీలో పుట్టింది.
C14. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అమ్మాయి, సామ్రాజ్యం ఆంటీ వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఖాళీ చేస్తే మేము అందులో వెళ్ళాం. అందులో మా అమ్మాయి పుట్టింది. C14. C8లో ఉషారాణి ఉండేది, నా బెస్ట్ ఫ్రెండ్. మీరు అనొచ్చు, ఇలా తింటే 39 kgs ఎందుకు పెరగరు? ఈజీగా పెరగరు. నా కోర్టు కేసులు అన్నింటిలో నేను గెలిచి, నాకు రావాల్సిన ప్రాపర్టీసు, డబ్బు, క్యాషు, గోల్డ్ మా ఇంట్లో డెకాయిటీలు చేశారు. కిలోలు బంగారం ఎత్తుపోయారు. అది కూడా ఇచ్చేసి, ఎవరైతే నాకు హార్మ్, హర్ట్, లాస్, అపకారం చేశారో వాళ్ళ శవాలు వెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీ సొంతమై, వాళ్ళు బూడిదయ్యి, ఎంటైర్ కరెంట్ పీపుల్ శవాలు వెళ్ళాలి. ఇది వెంకటేశ్వర స్వామి ప్లాన్ కూడా. ప్రపంచనాశ భీషణం అంటుంటాడు ఆయన. ఈరోజు కోర్టులో అంటే క్యాంటీన్లో వాళ్ళు పూరీలే చేస్తారు, కానీ ఆ పూరీలు భారీగా నిజాం గోరీల్లాగా స్ట్రాంగ్గా అండ్ అసలు యుగాంతమైన అవి కథలవు పేలవు. ఏంటో అంత లావుగా, అంత ఇదిగా, చాలా చాలా లావుగా. ఎందుకో ఈ ఫుడ్ నా ఒంటికి లావ్ అయిపోతుంది. కోర్టు క్యాంటీన్ అంటే అది మన ఇంట్లో కిచెన్ కాదు. నూనె వేరు, పద్ధతి వేరు, ఆ చట్నీ వేరు. అసలు ఆ పత్యాపారం వేరు. సో ఎందుకు వచ్చిన పత్యాపారం అని ఈ మధ్య చాలా వరకు నేను టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటున్నా. బట్ టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నా చల్లగా అయిపోతుంది. సో చల్లగా అయిపోతుంది అని మళ్ళీ అగైన్ ఐఎమ్ ఈటింగ్ ఇన్ క్యాంటీన్. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కోర్టు కేసులో గెలుపు ఓటమి. ఎలా మనం గెలుపు పొందాలి? అక్కడ చిత్తూరులో ఒక ఆయన ఉంటాడు, వెంకటేశ్వర స్వామి. మంచోడే, బ్యాడ్ హ్యాబిట్స్. ఏ భయ్యా थोड़ा सब्जी देना. బ్యాడ్ హ్యాబిట్స్ అట్లా ఏం లేవు. మొక్కండి, మొక్కి ఆయన గుడికి నడిచి 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 బాగా బాగా నడిచి మెట్లెక్కి బాగా మెట్లెక్కి నడిచి 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 మెట్లెక్కి 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 ఇలా చూస్తే ఇంకా నడవాలి, ఇంకా మెట్లుంటాయి. అరే నీ మెట్లు తరగవారా నాయనా? మెట్లు తరగవా? తుమారా
స్టెప్స్ కవి ఖతం नहीं होता ఎస్ ఇలా అనుకుంటూ ఉండగా మోకాళ్ళ పర్వతం వస్తుంది అది ఇంకా భయంకరంగా ఉంటుంది జడవద్దు మెల్లగా ఎక్కుతుంది ఇలా ఎక్కుతూ ఉంటే కోతులు ఆంజనేయ స్వామి ఎంటర్టైన్మెంట్ దేవుడు అనుకుంటాడు అరే మన భక్తులకి బోర్ కొడుతుందిరా భయ్ ఏదైనా కూర్చుతారైనా కూల్ డ్రింకులు అన్నీ మజ్జిగ ఇక్కడ బాగానే సో మనం గెలవాలి అంటే న్యాయం ధర్మం మన వైపు ఉంటే ఇలా మెట్లెక్కి మనం మొక్కు తీర్చుకో ఓషో రజనీష్ అంటారు ఆర్ యూ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్ ఇది వింటే ఈ వీడియో ఈ క్యాసెట్ వింటే అట్లీస్ట్ ఆడియో విన్నా ఓషో గారు అంటారు మేడం అరుణ మేడం సెన్ చౌదరి ఆర్ యూ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్ ఐ విల్ సే ఎస్ Karl Marx said one thing, all human relationships are economically based. I am a human being. I am a middle class human being. I will definitely do business with God. And what else I can do? Where else I will go? I have morals and ethics. అందరంటే కరెంటు ఉన్నాడోళ్ళు వ్యభిచారణీలు దొంగలు ముష్టోళ్ళు పైగా కరెంటు కూడా ఉంది వాళ్ళు ఏమన్నా చేస్తారేమో వ్యభిచారం దొంగతనం ముష్టి ఎత్తడం నేనైతే అలా చేయను ఐ విల్ హ్యావ్ ఎ డీలింగ్ విత్ గాడ్ హూ ఈజ్ ఆల్ మైటీ పవర్ఫుల్ సెటిల్ అవుతుంది డీలింగ్ నేను మొక్కిన మొక్కలన్నీ తూచా తప్పకుండా పాటిస్తే సార్ అంటే వెంకటేశ్వర స్వామి తప్పకుండా మెట్లెక్కి వీలైతే మెట్టుకి పువ్వులు పసుపు కుంకుమ గులాల్ బొట్లు పెట్టి అక్కడున్న ముత్తైదులు అంటే ఎవరు మేడం వాట్ ఏ జోక్ మీరందరూ ఆల్ ఆఫ్ యూ అక్కడ మీరుంటే మీ అందరికి బొట్లు పెట్టి కాళ్ళకి పసుపు రాసి ఓవర్ యాక్షన్ చేసి కాఫీలు టీలు ఇచ్చి వీళ్ళైతే పుల్లారెడ్డి స్వీట్ లడ్డు ఇచ్చి స్వీట్ లడ్డు అప్పుడు మెల్లగా రామ కృష్ణ హల్లెలూయా ఆమీన్ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ మెట్లెక్కుతాం ఇందులో ఫస్ట్ కండిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి గుట్టికెక్కుతాం మెట్లు భలే ఉన్నారే సెకండ్ కండిషన్ కానీ ఇదే ఫస్ట్ వస్తుంది సెకండ్ కానీ వేసాం కానీ రోల్ నెంబర్ ఇదే ఫస్ట్ వస్తుంది నాకు 110 కోట్ల రూపాయలు ఇవ్వాలి తమాషాగా అందరు దొబ్బేశారు అందరు తినేశారు అందరు కొట్టేశారు అందరు దోచేశారు అందరు మోసం చేసి బ్యాక్ స్టాబింగ్ చేసి అన్యాయం అధర్మం చేశారు అవినీతి చేశారు నా లెక్క నాకుంది 110 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి ఇందులో మళ్ళా వెంకటేశ్వర స్వామికి ఉంది ఐ విల్ నాట్ సే ఏంటి వెంకటేశ్వర స్వామికి లాభం అది నేను చెప్పను కానీ ఉంది
ఆయన రోల్ ఇన్ దిస్ ఫిలిం చాలా, అది నేను మీకు వచ్చే ఎపిసోడ్లో చెప్తా.